కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. 2 రోజుల టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తొలి రోజు హక్కింపేటలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్, ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. వికారాబాద్ జిల్లా హకింపేట ఎడ్యుకేషన్ హబ్ లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఇరిగేషన్ శాఖ సమీక్షలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులన్నింటినీ వర్క్ ఆర్డర్ ఇచ్చి పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సెప్టెంబర్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి భూసేకరణ చేయాలని సూచించారు. అంతకుముందు హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ ను సందర్శించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని పరిశీలించారు సీఎం రేవంత్. నిర్మాణ పనులు నిదానంగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్ లోని ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. అలాగే భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులోనూ జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తంగా 2 రోజుల పర్యటనతో సొంత నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారు.